హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా మినీ ఆమ్లెట్స్ కర్రీ అయితే చేస్తున్నాను. సో, మొన్న షార్ట్ చూసుంటారు కదా! సో, ఆ ఆమ్లెట్స్‌తోనే ఒక కర్రీ అయితే చేశాను. సో, నార్మల్‌గా ఇలా పోపయితే పెట్టుకునేద్దాం. కొత్తిమీర, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ వేసుకునేసి దోరగా అయితే వేయించుకునేద్దాం. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత టేస్ట్ కోసం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని, అది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. సి ఈ పేస్ట్ కొంచెం అడుగంటిపోతూ ఉంటుందనమాట. సో, కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరి మాడిపోతే టేస్ట్ బావుండదు. సో, అది కూడా కొంచెం వేగిపోయిన తర్వాత ఒక 3 టొమాటోస్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. టొమాటోస్ కూడా కొంచెం బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలనమాట. సో, ఫస్ట్ నేను వాటర్ ఏం పోయకుండా ఆయిల్‌లోనే ఫ్రై చేసుకుంటాను. వాటర్ పోసుకొని పొడులు వేసుకునేదానికంటే ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుంటే టేస్ట్ బావుంటుందనమాట. సో, టమాటోస్ నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారయితే మిక్స్ చేసుకునేద్దాం. సో, ఉప్పు వేయంగానే టమాటోస్ నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది కదండీ! సో, త్వరగా మగ్గిపోతాయన్నమాట. సో, ఆ ఉప్పంతా కలిసేంత వరకు ఒకసారయితే మిక్స్ చేసుకునేసి మూతయితే పెట్టుకొని ఉడికించుకోవాలి. సో, ఒక 2 నిమిషాలు మూతయితే పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత చూడండి వాటర్ అయితే ఎలా రిలీజ్ అయిందో. సో, అప్పుడప్పుడు ఇలా చూసుకుంటూ, కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లేకుంటే అడుగంటిపోతుందనమాట. సో, ఇలా అయితే ఒకసారయితే మిక్స్ చేసుకునేసి, ఇందులోకి మనకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకునేద్దాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం కారం, అలాగే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారయితే మిక్స్ చేసుకునేద్దాం. ఆల్రెడీ నేను మినీ ఆమ్లెట్స్ కర్రీ అని చెప్పాను కదా! సో, ఆమ్లెట్స్ చేసుకున్నప్పుడే కొంచెం కారం అండ్ ఉప్పు వేసుంటాం కదా! సో, అందుకే కొంచెంగా వేసుకోవాలి. లేకుంటే స్పైసీ ఎక్కువైపోతుందనమాట. సో, ఇలా అయితే మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మినీ ఆమ్లెట్స్ చేసుకున్నాం కదా! సో, వాటినైతే వేసుకునేద్దాం. సో, చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో చిన్న చిన్న ఆమ్లెట్స్. ఇలా మా పాప తినలేదనమాట. సో, ఇలా కర్రీ అయితే ట్రై చేశాను. అన్నంలోకి ఇలా కలిపి పెట్టేసి తినేస్తారు కదా! తెలియకుండా. సో, అందుకైతే ఇలా కర్రీ ట్రై చేద్దామని చెప్పి చేశాననమాట. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని, ఆ కర్రీ మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసుకునేద్దాం. ఆ వాటర్ అంతా ఆమ్లెట్స్ అయితే పీల్చేస్తుందనమాట. సో, ఇలా ఒకసారి అయితే మిక్స్ చేసుకునేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడు మనకు సెమీ గ్రేవీ లాగా వస్తుందనమాట. సో, ఇప్పుడు మూత పెట్టి అయితే ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకున్న తర్వాత చూడండి కర్రీ యమ్మీ యమ్మీ, టేస్టీ టేస్టీ మినీ ఆమ్లెట్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో, చూడండి నీళ్ళంతా ఇమిరిపోయి కొంచెం గ్రేవీ లాగా వచ్చింది కదా! సో, మన మినీ ఆమ్లెట్స్ అయితే టేస్ట్ అయితే చాలా బాగునిందండి. సో, ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేసుకోవచ్చు. ఇంకా వేడి వేడి అన్నంలో మనం సర్వ్ చేసుకొనైతే తినేద్దాం. మన మినీ ఆమ్లెట్స్ కర్రీతో. సో, వేడి వేడి అన్నంలో ఈ కర్రీ అయితే వేసుకొని తింటే ఆ టేస్టే చాలా చాలా బావుంటుందండి. మా పాప కూడా చాలా ఇష్టంగా తినేసిందనమాట. సో, చూడండి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ కర్రీతో.
చాలా డిఫరెంట్‌గా ఉందనమాట. నేనెక్కడా చూడలేదు ఇంతవరకు. నాకే ఈ థాట్ వచ్చి చేశాననమాట. ఇంకెవరైనా చేశారో లేదో తెలీదు కానీ నేనైతే ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. సో, చూడండి ఫ్లఫీ ఆమ్లెట్స్ కూడా కొంచెం మెత్తగా, స్మూత్‌గా అయిపోయాయి. వేడి వేడిగా ఉన్నప్పుడే ఇలా ఎంజాయ్ చేస్తూ తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.